బ్రేకింగ్ న్యూస్. తూర్పు గోదావరి రాజకీయాల్లో కీలక పరిణామం ఇది. వైసీపీ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ భేటీ అయ్యారు. ముద్రగడ ఇంటికి వెళ్ళి మరీ కలిశారు వర్మ. పిఠాపురంలో టీడీపీకి జనసేనకు మధ్య రాజకీయ విభేదాలు పెరుగుతున్న ఈ నేపథ్యంలోనే వర్మ అడుగులపై తీవ్ర చర్చ జరుగుతోంది. వైసీపీలో చేరేందుకే వర్మ నిర్ణయం తీసుకున్నారా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. అందుకే ముద్రగడను కలిసి చర్చించారన్న చర్చ, సందేహాలు ఇప్పుడు కొత్తగా కలుగుతున్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి, పద్మనాభరెడ్డి అనొచ్చు ఎందుకంటే పేరు మార్చుకున్నారు, ఆయన్ని కలిశారు. ఈ నేపథ్యంలో మరి వర్మ ముద్రగడని ఎందుకు కలిశారు, వీళ్ళిద్దరు కూడా ఏం చర్చించారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. వర్మ వెంట స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఉన్నారు. టీడీపీ క్యాడర్ అంతా కూడా వర్మ వెంటే ఉన్నారు. వీళ్ళంతా కలిసి కిర్లంపూడిలో ముద్రగడ ఇంటికి వెళ్ళారు. ముద్రగడ ఇంటిలో కూర్చొని మాట్లాడుకున్నారు. సరదాగా అందరూ టీ స్నాక్స్ కూడా అయ్యాయి. అసలు ఏం జరిగింది, ఈ ఇద్దరు కూడా ఏం చర్చించుకున్నారనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఇటీవలి కాలంలో వర్మ చాలా అసంతృప్తిగా ఉన్నారు. వాస్తవానికి వర్మ తన సీటును త్యాగం చేసి ఇప్పటి ఉప ముఖ్యమంత్రి జనసేన నేత పవన్ కళ్యాణ్కు ఆ సీటును త్యాగం చేసి తాను మిన్నకుండిపోయారు. పవన్ కళ్యాణ్ గెలుపుకు కృషి చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఏదో పదవి దక్కుతుందని ఆశించారు. కానీ ఇంతవరకు వర్మకు ఎలాంటి పదవి దక్కలేదు. ఇక వర్మను ఏకంగా మంత్రిని చేయబోతారు. వర్మకు అత్యంత కీలకమైన పదవి దక్కుతుందంటూ కూడా అప్పట్లో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు అప్పటి టీడీపీ అధినేత చంద్రబాబు హామీతో వర్మ చల్లబడ్డారు. పవన్ కళ్యాణ్కు ఆ సీట్ను త్యాగం చేశారైనప్పటికీ కూడా వర్మకు సరైన ప్రాముఖ్యత దక్కడం లేదు. వర్మను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారంటూ స్థానికంగా పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా అసంతృప్తిగా ఉంది. దానికి తగ్గట్టుగా జనసేన నేతల వ్యాఖ్యలు, ఏకంగా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు, ఎమ్మెల్సీ నాగబాబు చేసిన వ్యాఖ్యలు, పవన్ గెలుపుకు ఎవరు ఎక్కువగా ఊహించుకోవద్దు, అంత సీన్ లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో కొంత గ్యాప్ క్రియేట్ చేశాయి. సో ఈ మొత్తం వ్యవహారంలో ఏకంగా వర్మని ఏకాకిం చేసి వర్మకు ప్రాధాన్యత లేకుండా చేసి పిఠాపురంలో ఆయన ప్రాధాన్యతను తగ్గించేందుకు కుట్ర జరుగుతుందంటూ కూడా ఆయన అనుచరులు ఆరోపించారు. అంతేకాదు ఎక్కడ జనసేన నేతలకు టీడీపీ నేతలకు పొసగని పరిస్థితి. వాస్తవానికి ఈ రెండు పార్టీల అలయన్స్తో రాష్ట్రంలో బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చి ప్రభుత్వాన్ని నడుపుతుంటే పిఠాపురంలో మాత్రం ఏకంగా డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో మాత్రం ఆయన పార్టీ అనుచరులు, ఆయనకు సీట్ త్యాగం చేసిన తెలుగుదేశం పార్టీ వర్మ అనుచరులకు ఎక్కడ పొసగడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇటు జనసేన ఇన్ఛార్జిని కూడా మారుస్తారంటూ ప్రచారం జరుగుతుంది. నిన్న ఇవాళ శ్రావణ మాసం చీరల పంపిణీ సందర్భంగా పార్టీకి చెడ్డ పేరు తెచ్చారనో ఇంకా ఇతరత్ర కారణాలతోనో, అలాగే టీడీపీ నాయకులతో జనసేన కోఆర్డినేట్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతుందనో, ఇక రకరకాల కారణాలు జనసేన ఇన్ఛార్జిని మారుస్తారంటూ ప్రచారం జరిగింది. అంతలోనే వర్మ ముద్రగడను కలవడం, ఆయన ఏం చేయబోతున్నారు, మరి వైసీపీలో చేరబోతున్నారా, తనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని వర్మ మనస్తాపం చెంది నిర్ణయం తీసుకుంటున్నారా, ఒకవేళ జరిగితే రహస్య భేటీలు ఏం జరగలేదు, ఓపెన్గానే టీడీపీ లీడర్లందరినీ వెంట పెట్టుకొని ఏకంగా కాపు నేత ముద్రగడ పద్మనాభం లేదా పద్మనాభ రెడ్డి అనొచ్చు మనం, ఆయన్ని కలిశారు. సో దీంట్లో మర్మం ఏంటి, అంతర్యం ఏంటి? టీడీపీ క్యాడర్ అంతా కూడా ఆయన వెంటే వెళ్ళింది, ఓపెన్గానే కలిశారు, ఇందులో సీక్రెట్ కూడా ఏం లేదు. సో ఎందుకు భేటీ అయ్యారు ఏంటి అనేది తేలాల్సింది. మరోవైపు మరొకవేళ ఆయన వైసీపీలో కనుక చేరితే నిన్న మొన్న యూరియా అంశానికి సంబంధించి పొలాల్లోకి వెళ్ళి ఆ వీడియోలు తీసి ఫుటేజ్ తీసి అంతా కూడా సోషల్ మీడియాలో ఎక్కించారు. వంగా గీతాని అక్కడ ఇన్ఛార్జిని ఆమెను కూడా టార్గెట్ చేసి వర్మ విమర్శలు చేశారు. అట్ ద సేమ్ టైం ఆమె కూడా మళ్ళీ ఇటు వర్మని విమర్శించింది. సో మరి ఇక్కడ మళ్ళీ వైసీపీని విమర్శించాడు వర్మ, వంగా గీతాన్ని విమర్శించాడు. అంతలోనే మళ్ళీ ఇక్కడ ముద్రగడ పద్మనాభాన్ని కలిశాడు. సో ఇదంతా కొంత భిన్నంగా ఉంది. బట్ ఏదేమైనా పరిస్థితులు రాజకీయంలో ఎప్పుడు ఒకేలా ఉండవు. పరిస్థితులు ఎప్పటికప్పుడు క్షణక్షణ మారిపోతుంటాయి, ఈక్వేషన్స్ మారిపోతుంటాయి. ఇప్పుడు అదే జరుగుతోందా అనిపిస్తోంది. ఏకంగా వర్మ ఇప్పుడు ముద్రగడను కలవడం వెనుక అంతర్యం ఏంటి, అసలు ఏం జరుగుతుంది మాట్లాడదాం. మా కొలీగ్ శివశంకర్ ప్రస్తుతం రాజమండ్రి నుంచి జాయిన్ అవుతున్నారు. శివశంకర్, ముఖ్యంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ నేత వర్మ అసంతృప్తిగా ఉన్నారా, మనస్తాపానికి గురయ్యారా, ముద్రగడను ఎందుకు కలిసినట్టు, వైసీపీలో చేరబోతున్నారా, అసలు ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా సందేహాలు
అక్కడి ప్రజలతో పాటు చాలామందికి తలెత్తున్న డౌట్స్ ఇవన్నీ కూడా. సో ఏంటి అసలు ఏం జరుగుతుంది పిఠాపురం రాజకీయాల్లో, ఎట్లాంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది, అసలు ఏం జరుగుతుంది, దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? రామదాస్ చూసుకున్నట్లయితే వర్మ ఎప్పుడైతే ముద్రగడతో భేటీ అయ్యారో అక్కడి నుంచి కూడా ఆ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ పిఠాపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దీని మీద అనేక అనుమానాలు, అనేక టాపిక్స్ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే వర్మ సాధారణంగానే ఏదైతే ముద్రగడికి హెల్త్ బాగాలేదు, నిన్న మొన్నటి వరకు హాస్పిటలైజ్డ్ అయి ఉన్నారు కాబట్టి అతన్ని మర్యాద పూర్వకంగా కలిసి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నానని చెప్పినప్పటికీ ఆ రాజకీయ కోణంలో చూసుకున్నట్లయితే వర్మ డైరెక్ట్ గా నాయకులను వెంట పెట్టుకుంటూ, అంటే పరామర్శకు వెళ్లేవారైతే జనరల్ గా ఒక వ్యక్తి వెళ్లి చూసుకుని వస్తారు, కానీ నాయకులను వెంట పెట్టుకుని వెళ్లి మరీ పరామర్శించాల్సిన అవసరం ఏముందంటూ కూడా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే గత కొంతకాలం నుంచి జరుగుతున్న పరిణామాలన్నీ కూడా బేరేజీ వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఇటు పక్క నియోజకవర్గంలో ఉన్న సీనియర్ నేతలు కావచ్చు, వీరందరూ కూడా వర్మ వైసీపీకి వెళ్లేందుకు బాటలు వేసుకుంటున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రాజకీయాల్లో ఏం జరుగుతుంది ఏ క్షణం, అంటే నిన్న మొన్నటి వరకు కూడా ఫేవర్ గా మాట్లాడినవారు సడన్ గా పార్టీలు మారుతూ ఉంటారు, కండువాలు మారుస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే నిన్న మొన్నటి వరకు కూడా ఏదైతే చూసుకున్నట్లయితే పిఠాపురం నియోజకవర్గానికి మర్రెడ్డి శ్రీనివాస్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అయితే పవన్ పిఠాపురాన్ని పూర్తి స్థాయిలో తన ఆధీనంలోకి తీసుకురావడానికి వర్మకి ఇప్పటి నుంచో కూడా ఏదైతే శత్రువుగా, అంటే రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న పెండెం దొరబాబుని అయితే రంగంలోకి దింపారు. అతనికి పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించారు. 5 మెన్ కమిటీ వేసినప్పటికి కూడా కీలక బాధ్యతలన్నీ కూడా దొరబాబుకి అప్పగించడంతో వర్మ అయితే కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. అయితే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే దీనికి ఏదైతే ఫుల్ స్టాప్ పడాలి అనుకుంటారో, కానీ జనసేనకి టీడీపీకి అయితే పొసగడం లేదనేది బహిరంగ వాస్తవం. 15 ఏళ్ల పాటు పొత్తులో ఉంటామంటూ కూడా పవన్ కళ్యాణ్ బహిరంగంగా చెప్పినప్పటికీ లోకల్లో వర్మకి పైచేయి కావాలంటూ కూడా. కానీ శివశంకర్, ఇక్కడ ఒక ఆసక్తికర అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో పిఠాపురంలో గెలవనీయను, అసలు అడుగు పెట్టనివ్వను అంటూ ఏదైతే శపథం చేసిన ముద్రగడ ఇంటికి ఇవాళ కూటమి నేతలు, అంటే కూటమిలో భాగస్వాములైనటువంటి ఈ వర్మ అలాగే కొంతమంది నేతలు వెళ్ళడం, ఇది దేనికి సంకేతం అనుకోవచ్చు? అసలు ఏం జరుగుతోంది? రామదాస్ చూసుకున్నట్లయితే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలవడం అసాధ్యం, ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనివ్వను, ఒకవేళ గెలిస్తే పేరు మార్చుకుంటానంటూ కూడా ముద్రగడ పద్మనాభ రెడ్డిగా తన పేరును మార్చుకున్న ముద్రగడ ఇంటికి ఇప్పుడు వర్మ వెళ్లడంతో ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య అసలు పొసిగే ప్రసక్తి అక్కడ కనిపించట్లేదు. పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుందన్న పరిస్థితి అయితే అక్కడ ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో వర్మ వెళ్లడం జన సైనికుల్ని టార్గెట్ చేసి వెళ్లారా లేకపోతే ఏంటి అనేది కోణంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలు ఒక కోణం కాదు, దీంట్లో అనేక సందేహాలకు అనేక అనుమానాలు తావిస్తుంది. ఎందుకంటే జనరల్ గా ముద్రగడ పద్మనాభాన్ని చూడడానికి వెళ్లారు అంటే అది వేరే విషయం. అయితే పవన్ కళ్యాణ్ మీద ఇంత పెద్ద ఎత్తున అతన్ని టార్గెట్ చేసి మాట్లాడిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం మీద కూడా కాపు నేతలు కూడా చాలా మంది మాట్లాడారు. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ జన సైనికులందరూ కూడా పూర్తి స్థాయి అసంతృప్తిలోనూ ఉన్న నేపథ్యంలోనూ వర్మ వెళ్లి కలవడంతో అయితే ఇంకా ఈ గొడవ ఇంకా తారక స్థాయికి చేరే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వర్మ కనిపిస్తే జన సైనికులందరూ కూడా వ్యతిరేక నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఆ కేడర్ అంతా కూడా జై వర్మ జై పవన్ కళ్యాణ్ అంటూ కూడా నినాదాలు ఇచ్చుకుంటూనే ఏదైనా ఓపెనింగ్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే రభస నడుస్తూ ఉంది. సో ఈ నేపథ్యం వాస్తవానికి శివశంకర్, ఇక్కడ వర్మకి తగిన ప్రాధాన్యత దక్కట్లేదంటూ ఆయన అనుచరులు మొదటి నుంచి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎన్నికల్లో ఆయన సీట్ను త్యాగం చేసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఏమో డిప్యూటీ సీఎం అయ్యారు, కానీ వర్మకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత లేదు, అందులోనూ జనసేనకు టీడీపీకి ఎక్కడా పోసగని పరిస్థితి మీరు చెప్తున్నట్టుగా. సో ఇప్పుడు మరి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అసంతృప్తితో, ఆవేదనతో, మనస్తాపానికి గురై వర్మ వైసీపీ నేతలను కలిసారా అనేది ఒక సందేహం అయితే, లేదా పార్టీకి జలకిచ్చేందుకు పార్టీ అధినేతకు తన బలాన్ని ఏదో ప్రూవ్ చేసుకునేందుకు వర్మ ఇలా చేస్తున్నారనేది మరొక సందేహం. ఇందులో ఎలాంటి చర్చ జరుగుతుంది? వాస్తవానికి పిఠాపురంలో టీడీపీ క్యాడర్ కానీ సాధారణ ప్రజానికం కానీ ఏమనుకుంటున్నారు అసలు? ఇక్కడ రామదాస్ చూసుకున్నట్లయితే మనం ప్రధానంగా ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. వర్మ ఇప్పటికి వచ్చి డైరెక్ట్ గా ఎప్పుడు కూడా అధిష్టానాన్ని వ్యతిరేకించలేదు. ఏదైతే చంద్రబాబు తోటి నేరుగా మాట్లాడుకుంటారంటూ కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు, కానీ కేడర్ మాత్రం ఎప్పుడు కూడా వర్మకి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతుంది. అయితే కేడర్ తోటి ఇదంతా కూడా వర్మ చేస్తారంటూ కూడా జన సైనికులు పెద్ద ఎత్తున చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇప్పటికే వర్మకి నామినేటెడ్ పదవి వస్తుందని ఖచ్చితంగా ఆశించారు. ఇప్పటికే అనేక నామినేటెడ్ పదవులు ఇచ్చినా కూడా వర్మకి ఎటువంటి నామినేట్
నామినేటెడ్ పదవి రాకపోవడంతో అతనే గన్మెన్లు కావాలంటూ కూడా రిక్వెస్ట్ పెట్టుకున్నారు. అంటే అతని మీద దాడి జరుగుద్దని ఊహించి పెట్టుకున్నారా, దేని గురించి గన్మెన్ రిక్వెస్ట్ పెట్టి ఉన్నారని కూడా పూర్తి స్థాయిలో తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూసుకున్నట్లయితే ఎంపీ అక్కడ కాకినాడ ఎంపీ ఉదయ్ భాస్కర్ తనపై దాడి చేయించాడంటూ కూడా గతంలో వర్మ చెప్పిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వర్మ పైన దాడి చేయాల్సిన అవసరం కూటమి నేతలకు ఎందుకు ఉంటుంది అనే కోణంలో కూడా పూర్తిగా చూసుకున్నట్లయితే అనేక భిన్న కోణాలు దీంట్లో ఉన్నాయి. వర్మ వెళ్ళి భేటీ అయిన తర్వాత ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి, ఇవన్నీ కూడా చర్చలోకి వస్తున్నాయి. పూర్తిగా చూసుకున్నట్లయితే అసలు పార్టీ అధినేతకి జలకించి వైసీపీలోకి వెళ్లేందుకు బాటలు వేస్తున్నారా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే అంతమంది నాయకులను వెంట పెట్టుకుని వర్మ వెళ్ళడం తోటి పూర్తిగా తన బలాన్ని ఇటు పక్కన టీడీపీకి చూపించాలనుకుంటున్నారా, లేదంటే నామినేటెడ్ పదవి రాకపోతే నేను వైసీపీకి వెళ్ళడానికి కూడా రూట్స్ ఉన్నాయి అని చూపించాలనుకుంటున్నారా అనే అనేక ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది రామదాస్. రైట్, ఇప్పుడు అంటే ఓవరాల్గా ఏం జరగబోతుంది? ఇప్పుడు ఇదైతే ఒక ఆసక్తికర చర్చ, వాస్తవానికి ఆసక్తికర చర్చే కాదు, ఆసక్తికర పరిణామం కూడా. ఎందుకంటే ఏపీ రాజకీయాల్లో కూడా ఒకవేళ పిఠాపురంలో ఏదైనా పరిస్థితులు తారుమారైతే చాలా భిన్నంగా ఉంటుంది పరిస్థితి. సో వర్మ వైసీపీ నేతలు కలవడం, అందులో ముద్రగడను కలవడం వెనుక అంతర్యం ఏంటి, మర్మం ఏంటి? అసలు వర్మ ఏదైనా వైసీపీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారనే ఒక చర్చ కూడా జరుగుతుంది. మరి దీంట్లో వాస్తవం ఎంత? అసలు వర్మ క్యాంపు నుంచి ఏదైనా క్లారిటీ ఇచ్చారు ఇప్పటి వరకు? దీని గురించి ఏం జరుగుతోంది? లేటెస్ట్ అప్డేట్ ఏంటి? రామదాస్ చూసుకున్నట్లయితే వర్మ క్యాంప్ హౌస్ నుంచి కానీ వర్మ పర్సనల్ వ్యక్తుల దగ్గర నుంచి కానీ క్యాజువల్ గా కలిశారు ముద్రగడ పద్మనాభంని అని మాత్రమే చెప్తున్నారు. ఆయన మొన్నటి వరకు క్యాన్సర్ తో బాధపడుతూ హైదరాబాద్ లో చికిత్స పొందారు. చికిత్స పొంది వచ్చిన అనంతరం కూడా ఆయన నియోజకవర్గంలో అదే చుట్టుపక్కల చూసుకున్నట్లయితే జిల్లాలోనే పెద్ద స్థాయి వ్యక్తి కాబట్టి క్యాజువల్ గా వెళ్లి కలిశారు అని మాత్రమే చెప్తున్నారు. అయితే లోపల రాజకీయ చర్చ, ఎటువంటి రాజకీయ చర్చ జరగలేదంటూ కూడా వర్మ ఆఫీస్ నుంచి అయితే సమ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా చర్చ మాత్రం పెద్ద ఎత్తున జరుగుతుంది. జన సైనికులందరూ మాత్రం గుర్రుగా ఉన్నారని మాత్రం ఓపెన్ సీక్రెట్ గా అయితే కనిపిస్తుంది రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివశంకర్. సో ఇది పిఠాపురంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. టీడీపీ నేత వర్మ వైసీపీ నేతను కలవడం ఏంటి అసలు? ఇదే ఒక ఆసక్తికర చర్చ. ముఖ్యంగా వైసీపీలో ఉండి పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో నియోజకవర్గంలో గెలవనివ్వను, గెలిస్తే పేరు మార్చుకుంటానంటూ శపథం చేసిన ముద్రగడ పద్మనాభం ఇంటికి ఇవాళ వర్మ వెళ్ళారు. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గెలిచారు, ఈయన ముద్రగడ పద్మనాభాన్ని కాస్త ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు, అది వేరే విషయం. అదంతా జరిగింది, అందరికీ తెలిసింది. కానీ ఇప్పుడు ఆయన ఇంటికి వర్మ ఎందుకు వెళ్ళినట్టు? వర్మ వాస్తవానికి అసంతృప్తిగా ఉన్నారా? వర్మకు సరైన ప్రాధాన్యత దక్కట్లేదు. ఇప్పటివరకు పార్టీ అధికారంలోకి వచ్చిన వర్మని పూచికపుల్లా తీసి పడేస్తున్నారు. వర్మకు ప్రాధాన్యత లేదు, పార్టీ అధిష్టానం పట్టించుకోవట్లేదు. పైపెచ్చు పిఠాపురంలో జనసేనకు వర్మకు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. టీడీపీకి జనసేన మధ్య అస్సలు పోసగడం లేదనేది బహిరంగ సత్యం. అక్కడ పలుచోట్ల పరస్పర దాడులు కూడా చేసుకుంటున్నారు. వర్మకు ఇక్కడ పార్టీ అధినాయకత్వం ప్రాధాన్యత ఇవ్వట్లేదు, గుర్తింపు ఇవ్వట్లేదు. ఇప్పటివరకు ఏ పదవి ఇవ్వలేదని ఆయన క్యాడర్లో కూడా ఉన్నటువంటి ఒక బలమైన అసంతృప్తి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం డిప్యూటీ సీఎం అయ్యారు, వర్మన్ పక్కన పెట్టారు, మర్చిపోయారనేది అక్కడ క్యాడర్ చేస్తున్నటువంటి ఆరోపణ, ప్రధాన ఆరోపణ. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గెలుపుకు ఎవరో కారకులం అయ్యామనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది. అది లెక్కే కాదంటూ నాగబాబు చేసిన మాటలు అది కూడా కాస్త సెన్సేషన్గా మారాయి. దాంతో అది ఆయన నేరుగా వర్మన్ టార్గెట్ చేశారంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో సంచలనంగా మారాయి. దీంతో గ్యాప్ మరింత పెరిగింది. సో ఆ రకంగా ఇటు జనసేనకి టీడీపీ మధ్య గ్యాప్ పెరిగింది. సో బై ద వే అన్నీ నడుస్తూ ఉన్నాయి, రాజకీయాలు అట్లాగే కొనసాగుతున్నాయి. చూడాలి ఫ్యూచర్లో వర్మకి ఏదైనా వస్తుందేమో అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా ముద్రగడను కలవడం వెనుక ఆంతర్యం ఏంటనేది తెలియాల్సింది. సో క్యాజువల్గా ఆయనకి ఏదో క్యాన్సర్ ఉంది, ఏదో సమ్ ట్రీట్మెంట్ అవుతుంది, కలిశానని చెప్పేసి అంటున్నారు. కానీ ఇంతమంది టీడీపీ క్యాడర్ని వెంట పెట్టుకొని ఓపెన్గా వర్మ కలవడం ఏంటనేది ఒక కొత్త చర్చ. అఫ్కోర్స్ కట్టేసి మీట్ అయి ఉండొచ్చు, కానీ ఇంత ఓపెన్గా వెళ్ళి కలవడం అనేది, అంటే వెళ్తే ఒక్కరే వెళ్తారు కానీ ఇంతమందిని వెంట పెట్టుకొని వెళ్తారా, ఇట్లా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా వర్మ చాలా ఓపెన్గా ముద్రగడని కలిశారు, ఆయన్ను పరామర్శించారు అనుకుందాం. కానీ ఇక్కడ చాలా భిన్న వాదనలు వస్తున్నాయి. ఆయనకు అసంతృప్తిగా ఉన్నారు, లేదా వైసీపీలోకి వెళ్ళేందుకు ప్రయత్నిస్తారా, ఏంటి అనేది రకరకాల చర్చలు. ఏదేమైనా అక్కడ ప్రజలు కూడా కొంత ఆసక్తిని చూపిస్తున్నారు. అక్కడ క్యాడర్ కూడా ఒక భిన్నమైన వాదనలు, భిన్నమైనటువంటి ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. సో మొత్తం మీద వర్మ క్యాంప్ నుంచి ఎలాంటి క్లారిటీ ఇస్తారు, ఇట్లాంటి కొన్ని పుకార్లు వస్తున్న నేపథ్యంలో ఏంటి అనేది వేచి చూడాల్సింది. సో ఏదేమైనా పిఠాపురంలో వర్మకు తగిన ప్రాధాన్యత దక్కట్లేదనేది ఆయన అనుచరులు బహిరంగంగా వాదిస్తున్న అంశం. పార్టీ అధికారులకు వచ్చినా ఇప్పటికీ వర్మను ఇక పూర్తిగా విస్మరించారు, ఆయన్ని పట్టించుకోవట్లేదు అనేది పార్టీ నాయకత్వంపై కూడా
ఆయన క్యాడర్ ఆయన అంచెలు కూడా మండిపడుతున్న పరిస్థితి. చూడాలి మరి దీనిపై టీడీపీ అధిష్టానం ఏ రకంగా స్పందిస్తుంది, వర్మ ఎలాంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నిస్తారు, లేదా టీడీపీ అధిష్టానానికి చెప్పే వర్మ ముద్రగడను కలవడానికి వెళ్ళారా పరామర్శకు ఏంటనేది తేలాల్సి ఉంది. సో మొత్తం మీద ముద్రగడను అంటే వైసీపీ నేత అయినటువంటి ముద్రగడ పద్మనాభ రెడ్డిని వర్మ కలవడం అనేది ఇప్పుడు ఒక ఆసక్తి చర్చ పిఠాపురం అలాగే తూర్పుగోదావరి రాజకీయాల్లో. చూడాలి.